Hello all, ఎలా ఉన్నారు? Today we are going for another trip which is Canola Fields. పర్త్ నుంచి ఒక 1.5 hour దూరంలో ఉంది. సో అక్కడికి బయలుదేరాం. సో వెళ్ళేటప్పుడు కొంచెం స్టార్టింగ్లో తిని బయలుదేరదామని ఇక్కడ కాస్కోలో పిజ్జా బాగుంటుందని అక్కడికి వచ్చి పిజ్జా తీసుకున్నాం. దెన్ స్టార్ట్ అయ్యాం. ఇట్ వాజ్ ఎ నైస్ క్లియర్ డే. యాక్చువల్లీ వర్షం అని చూపించింది వెదర్, బట్ లేదు. చూడండి కెనాలా ఫీల్డ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు మొన్ననే చూసాం, ఇది యాక్చువల్గా స్పేస్ నుంచి కూడా కెనాలా ఫీల్డ్స్ కనపడుతుందంట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం మనకి అంతా ఎల్లో స్ట్రెచ్ ఉంటుంది. ఇది మిడ్ ఆఫ్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మిడ్ ఆఫ్ వరకు ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. మొత్తం చాలామంది వచ్చి ఫోటోషూట్స్ వీటికి వస్తుంటారు. డే ట్రిప్ లాగా అవుతుంటుంది చాలామంది పర్త్ నుంచి. సో మేము ఎప్పటి నుంచో వెళ్దామని అనుకున్నాం. ఫైనల్లీ ఈ వీకెండ్ వెళ్ళాం. సో రేవతి మొత్తం ఎంజాయ్ చేస్తుంది, చూస్తుంది అక్కడంతా. చూడండి మొత్తం బ్లూ స్కైస్, ఎల్లో ప్యాచ్ లాగా ఉంటుంది. మొత్తం దారి పొడుగునా మనం డ్రైవ్ చేస్తుంటే ఇట్లా కనిపిస్తూనే ఉంటుంది. ఇట్లా మేము ఆగి మధ్యలో కొన్ని ఫొటోస్ తీసుకొని కొంచెం అట్లా టైంపాస్ చేసాం. అసలు స్కై అది ఇక్కడ మీకు ఫొటోస్లో ఇంకా కనిపిస్తుందిలే, కానీ యాక్చువల్లీ బయట చూస్తే ఇంకా చాలా 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 బాగుంటుంది. చాలా చాలా బాగుంది. యూ కెన్ సీ మొత్తం మందే. ఇక్కడ కెనాలా ఫీల్డ్స్ చూద్దామని వచ్చాం. కెనాలా ఫీల్డ్స్ కంటే ఇండియన్స్ చుట్టం ఎక్కువైపోయింది మాకు. మొత్తం దారి పొడుగంతా మనోళ్ళే. You want to see the sample? How do you be? అమర్ లంచ్ తిన్నాం. మేము ఇంకా అమర్ వెళ్ళిపోయామా? ఎవరికి ఇంకా రాలేదుగా మనం. ఇంకో 7 minutes డ్రైవ్. ఈ లోపే ఆకలేసేస్తుంది మాకు. సో ఫైనల్లీ యార్క్ ఇక్కడికి వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్ ఆఫ్ ద యార్క్. ఎంత ఆల్మోస్ట్ 1.5 hour డ్రైవ్ తర్వాత ఇది యార్క్ ఫేమస్ బిల్డింగ్, కౌన్సిల్ బిల్డింగ్ లాగా. ఇదంతా ఇదే మెయిన్ స్ట్రీట్ ఉంటుంది యార్క్ అంతా. ఇక్కడే దీంట్లోనే మొత్తం ఇది యాంటిక్ షాప్. అన్నీ యాంటిక్ ఐటమ్స్ ఉన్నాయి. ఎక్కడ ఏమున్నాయో కూడా అర్థం కాలేదు మాకు. మొత్తం ఇక్కడే ఒక 1/2 hour పైన స్పెండ్ చేసాం. సో అన్నీ యాంటిక్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే ఇక్కడికి వస్తే మీకు చాలా 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 ఓల్డ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి ఎలా పెట్టాడో మొత్తం. అసలు ఎక్కడ పెట్టేసి ఉన్నాయి. ఈ లోపల రేవతి ఇక్కడెక్కడో లోపల లోతుల్లో ఎదుగుతుంది, దొరికింది చూపిస్తుంది. దట్ ఈస్ ఏ నైస్ పెయింటింగ్. అది చూడండి ఎంత బాగుందో. ఎప్పుడుదో ఓల్డ్ ఆర్టిస్ట్ వేసాడంట. తీసుకుందాం అనుకొని అడిగితే చాలా ఎక్స్పెన్సివ్ చెప్పాడు. సరే అని లైట్ తీసుకున్నాం. సో ఇటు బయటకు వచ్చాం. ఇవన్నీ ఓల్డ్ బాగా అప్పట్లో కట్టిన బిల్డింగ్స్. బట్ మనకి వీకెండ్స్ అయితే జస్ట్ ఈ సీజన్లో వస్తాయి. ఇవన్నీ కోర్ట్ హౌస్, పోస్ట్ ఆఫీసు, ఇవన్నీ అంతా మొత్తం ఒకటే స్ట్రీట్లో ఉన్నాయి. ఇట్ ఈస్ గుడ్. ఆల్ షాప్స్, రెస్టారెంట్స్, కెఫేస్, ఈవెన్ షాపింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈలోపు మాకు ఆకలి అవుతుందని ఇక్కడ పార్క్లో కూర్చున్నాం. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు రేవతి ప్యాక్ చేసింది. సో మంచిగా పార్క్లో కూర్చొని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం, తింటున్నాం. మళ్ళీ రివర్స్లో ఇక బ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫీల్డ్స్ దగ్గర మళ్ళీ ఆగాం. ఇది ఇందాక ఫస్ట్ చూసిన దానికంటే కూడా ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇది మేబీ ఒక 15-20 ఎకరాలు ఉంటుందేమో. అయిపోయింది డే ట్రిప్. మరి వెళ్ళిపోతున్నావా? Yes, it's time to go home. Say bye.